బంగాళదుంప చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 2 చెంచాల నూనె తీసుకుని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు పోపు వేయించుకున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బంగాళదుంపలు తరిగాం. కొత్తిమీరని వాటర్లో వేసి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పచ్చిమిరపకాయ వేసాం కదా, 2 చెంచాల కొత్తిమీర వేసుకుని దంచుకుంటే బాగుంటుంది. మంచిగా అరోమా స్మెల్ అయితే కూరకు వస్తుంది. చూడండి, ఈ విధంగా నూరుకోవాలన్నమాట. కరివేపాకుని వేసేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టకుండా ఆనియన్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు. ఇప్పుడు ఆలూని వేసేసుకుందాం. 2 కట్ చేశానండి, మీడియం సైజ్ ఆలూని. పెద్దదైతే 1 చాలు. దీన్ని కూడా మూత పెట్టకుండా 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు టమాటాలతో పాటు దంచుకున్నటువంటి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ అయితే ఉందో దానిని యాడ్ చేసుకున్నాం ఇంట్లో. ఇప్పుడు పావు కిలో చిక్కుడుకాయలు వేసుకుని దాని మీద కొంచెం ఉప్పు తగిలించి కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేలాగా. తక్కువైతే మళ్ళీ చివరిలో కలుపుకోవచ్చు. గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి.